చాలా ముమ్మరంగా పనిచేసిండ్రు వ్యతిరేకంగా. ఆ యొక్క కృషి ఫలితమే ఇందిరాగాంధీ ఓడిపోవడం జరిగింది. జనతా పార్టీ ఆ యొక్క అందరి భారతీయ జనసంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, దాని తర్వాత సోషలిస్టు పార్టీ, తర్వాత ఈ పార్టీలన్నీ ఏకమై జనతా పార్టీగా ప్రారంభం చేసి ఆ యొక్క జనతా పార్టీ నాయకత్వంలో దేశమంతటా ఒక విప్లవం లాగా వచ్చి కాంగ్రెస్ పార్టీ పతనం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎమర్జెన్సీ అనేది ఒక మైలురాయి. అంటే దేని కొరకు మైలురాయి అంటే పరిపాలన దక్షత క్షీణించి తన యొక్క తప్పిదాలను కప్పించుకోవడానికి. కావున మనము ఈ ఎమర్జెన్సీలో పనిచేసిన వాళ్లకు గుర్తింపుగా మమ్మల్ని పిలిచి మరి ఆ యొక్క గౌరవాన్ని మాకు ఇచ్చినందుకు మేము చాలా భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తి అనేది ఒకసారి ప్రతి ఏడాదికి ఒకసారి గుర్తు చేసుకుంటే మాకు కూడా ఆనందంగా ఉంటుంది. తర్వాత జీవితంలో ఒక సార్థకత మిగిలినట్టు అనిపిస్తుంది మాకు ఒక ఎక్స్పీరియన్స్. కాబట్టి ఈ సమయం మాకు ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ ఉద్యమంలో జైలుకి వెళ్ళినటువంటి మరొక నాయకుడు అవినాథ్ గారు ఇప్పుడే రావడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తూ వారిని శాలువతో సత్కరించవలసిందిగా హార్మోన్ నాయకులు కలిగొండ గంగాధర్ గారిని కోరుతాం. ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాలు కావస్తుంది మేము సత్యాగ్రహం చేస్తాం. ఈ ఒక్కరోజు తప్పితే ఏ రోజు మాకు మేము గుర్తించుకోవడమో స్మరించుకోవడమో జరుగుతుండొచ్చు, కానీ ఎక్కడ మేము చేసిన సత్యాగ్రహానికి ఒక గుర్తింపు అనేది, ఒక ఆలోచన అనేది ఎక్కడ కనిపించలేదు. గత 4-5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ మరి ఆ రోజు సత్యాగ్రహం చేసిన వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. వాళ్ళకు జిల్లా శాఖకి మిగతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుండి భారతీయ జనతా పార్టీ జనసంఘ్ భావాలు గల వ్యక్తిగా అప్పటి నుండి ఉన్నాను. 1969లో మాణిక్రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆ దాంట్లో కూడా నేను పని చేయడం జరిగింది. అప్పుడు నేను ఆటోలో వెళ్ళి అనౌన్స్ స్పీకర్గా అరవడము, చేయడము, పాటలు పాడడము ఆ రోజులలో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు జరిగేది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాలో సరే నేను పోయాము, ఏదో అలసిపోయాము, ఏదో చేశాము, నష్టపోయాము, చేశాము, ఈ సిద్ధాంతానికి కొద్దిగా దూరంగా ఉందామన్న ఆలోచన ఏనాడు నాలో రాలేదు. అప్పుడు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అదే ఆలోచన. ఈరోజు చూస్తుంటే అంటే ప్రభుత్వం మారగానే మనుషులు మారిపోతారు, సిద్ధాంతం మారిపోతుంది, వాళ్ళ ఆలోచన మారిపోతుంది. ఏంటి చాలా ఇది దుర్మార్గమైన పని. ఆ రోజు నేను అప్పట్లో ఒకటి పాట పాడుతాను. ఢిల్లీ వాసికి కూడుచున్నా, పల్లె వాసికి పంపసున్నా, రోగం వస్తే మందుసున్నా, దేశభక్తి నిండుసున్నా, చున్నాలతో నిండుగా గుండు కొరిగే వారికి ఎందుకయ్యాలో ఓటడగండి, ఈ కాంగ్రెస్ ఏమి చేసిందో కాచడగండి. అప్పటి నుండి 69 నేను ఎంత చిన్న పిల్లవాడిని, నాకు వచ్చిరాని భాషలు కూడా ఏదైనా సుందర్ సింగ్ బండారి కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ వాళ్ళు వచ్చినప్పుడు మైకులో
ఇట్లా కార్యక్రమం ఉంది రండి అని చెప్పడానికి పనిచేశాడు. ఒక కార్యకర్తనే. తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది. సత్యాగ్రహం ఆర్ఎస్ఎస్ నాయకులు పెద్దలు చెప్పారు, సత్యాగ్రహంలో పాల్గొన్నానని చెప్పారు. నేను అప్పుడు విశ్వ హిందూ పరిషత్తులో అక్కడ శిశు మందిర్ ఒకటి నడుస్తుంది సత్యవివేకానంలో, దాని ప్రధానాచార్యగా ఉన్నాను. మొదట్లో ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఆర్ఎస్ఎస్ పైనే నిషేధం ఉంది కానీ విశ్వ హిందూ పరిషత్ పైన లేదు. ఆ యాజమాన్యం నాకు అనుమతి ఇవ్వలేదు వెళ్తానంటే. సరే ఇంతో అంతో కొద్ది గొప్ప జీతం తీసుకొని పనిచేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను తప్పనిసరిగా వెళ్ళాలి, పదవికి రాజీనామా చేసి వెళ్తున్నాను, నాకు అనుమతించని చెప్పేసి ఆ రాజీనామా పత్రం అక్కడ పెట్టేసి సత్యాగ్రహంలో వెళ్ళడం జరిగింది. మేము 11 మందిని. రేణుకా దాసరావు దేశపాండే అని నగర శ్రేష్ఠ జ్యేష్ఠ కార్యకర్త ఉండే, ఆయన నాయకత్వంలో మేము సత్యాగ్రహం చేశాం. అయితే సత్యాగ్రహంలో ఎవరికేం తెలియదు, కానీ ఏం సుఖం ఉంటుంది అన్నది తెలిసి వచ్చింది. మేము సత్యాగ్రహం చేసి సరే బస్ స్టాండ్లో కార్యక్రమం పెట్టుకున్నాం, కొత్త బస్ స్టాండ్లో. అక్కడికి ఎస్ఐ నారాయణ రెడ్డి తన సహచరులను తీసుకొని వచ్చి మమ్మల్ని వన్ టౌన్కి తీసుకెళ్ళారు. అక్కడ పోయిన తర్వాత చిన్న గది, మేము 11 మంది, అందులో మూత్రశాల భూతనం వచ్చినా కానీ అందులోనే ఒక పక్కన ఇంత ఇసుక పోసి పెట్టిన ఆ ఇసుకలనే పోయాలి. రాత్రి అంతా అట్లా గడిపాము. ఇవన్నీ అదే కాదు, ఒకటి కాదు, నేను దాదాపు 3.5 నెలలు ఉన్నాను. ఆ విధంగా సత్యాగ్రహం పోయిన తర్వాత మళ్ళీ జైలు నుంచి విడుదల అయిన తర్వాత దేశం మొత్తంలో జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో, పత్రికా సమాచారము రేడియో సమాచారం ఉండేది కాదు. తమిళనాడు నుంచి మనకు కావాల్సిన సమాచారము తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో బుక్లెట్స్ వచ్చేటివి. మరి ఆ బుక్లెట్స్ ఎట్లా వచ్చేటి? వీటి పెద్ద వ్యాపారం అనుకో. ఆ వ్యాపారంలో ఇదొక మూట ఈ షాప్ పేరు మీద వచ్చేది. ఆ మూట తీసుకొని మనము ఎక్కడ చేసినా అక్కడ చేర్చి మనకు కావలసిన సమాచారాన్ని తీసుకొని మన నిజామాబాద్ పరంగా కూడా ఒక బుక్లెట్, వందే మాతరం అనే బుక్లెట్ ప్రింట్ చేయడం జరిగేది. ఎక్కడ? ముబారక్ నగర్లో. గంగాధర్ గౌడ్ అని ఆయన రైస్ మిల్ అక్కడ ఉండే, అందులో రాత్రిపూట చేసేది. ఎందుకంటే ఆ చప్పుడికి సైట్లో స్టేజ్ చేసేది. ఇప్పుడు ఈజీ ప్రింటింగ్, ఇప్పట్లాగా ప్రింటింగ్ జిరాక్స్ 4 కాపీలు పట్టుకరా చేయరా అన్నది లేకుండే. స్టెన్సిల్తో జిల్లి రాయాలి, రాసింది మిషన్ తిప్పి బుక్లెట్స్ తయారు చేసేది. ఆ విధంగా బుక్లెట్స్ తయారు చేసి మన సమాచారం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులకి పంచడం అనేది జరిగేది. అటువంటి వ్యక్తులు కొందరు తీసుకునేది, కొందరు ఆ పని నేనే చేసేది పంచడం అనేది. కొందరు మనిషిని చూడగానే భయపడి, అబ్బో మా ఇంటి వారి ఎందుకు వచ్చినాం ఆయన, ఆ ఫలానా అడ్రస్ నీకు ఇస్తాను, ఆ అడ్రస్లో పెట్టుకో. బుక్ అయితే కావాలి, సమాచారం అయితే కావాలి, కానీ దగ్గరికి వచ్చిన మనిషి దగ్గరికి రాకూడదు. నేను ఫలానా ఒక అడ్రస్ ఇస్తే అక్కడ పెట్టుకో. సరే అటువంటి రకరకాలు పొందారు కాబట్టి ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగిన సమయంలో మళ్ళీ నేను అటువంటి సమాచారంతో నేను పట్టుబడ్డాను. పట్టుబడ్డ తర్వాత మళ్ళీ సల్వర్ సింగ్ అనే ఎన్సిసి ఆఫీసర్స్ వాళ్ళు నన్ను పట్టుకొని 3 టర్మ్ తీసుకొచ్చారు. 3 టర్మ్ నుంచి 1 టర్మ్ తీసుకొచ్చారు. తర్వాత అదంతా రాత్రిపూట ఎన్నో చేశారు. రాత్రిపూట కొద్దిగా ఆ వ్యక్తి చాలా కఠినంగా ఉండేది. నానా హింసలు పెట్టడము, కొట్టడం, తిట్టడం నంబరే. ఆయన వెంబడే ఇంకో నిజామాబాద్ టౌన్ సిఐ అశోక్ కుమార్ గారు, వారు కొద్దిగా సౌమ్యంగా ఉండి ఆ రోజు నన్ను అన్నారు, అరే రాజేశ్వర్, ఇదంతా సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఏమొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు చెబితేనే కానీ నువ్వు ప్రాణాంతం ఉంటావు, లేకపోతే లేదు.
అని గట్టిగా బెదిరించేసాడు. ఇమ్మీడియట్గా నన్ను కాపాడింది ఎవరంటే నెమ్మదిగా అశోక్ కుమార్ సిఐ నిజామాబాద్. ఆయన సార్ వీడు గట్టి ప్రతిజ్ఞ చేసి వస్తాడు, వీడిని ప్రాణం తీసినా వీని దగ్గర నుంచి ఎలాంటి మనం సమాచారం రాబట్టలేము అని చెప్పేసి ఆయన అనడం వల్ల కొద్దిగా నేను రక్షింపబడ్డాను, దెబ్బలు ఉంచాడు. ఇక ఆ రాత్రి ఎటో తిప్పి నేను ఏమో చేశాను. కానీ ఎన్ని ఇబ్బందులు అయినాయో అన్ని ఇబ్బందులు అయినాయి. మేము ఇది ఇక్కడే కాదు, నిజామాబాద్ జిల్లాలో మొత్తానికి బోధన్, ఆర్మూర్, శంకర్ నగర్, నిజామాబాద్ నగరంలో 7 మొత్తం 10 సత్యాగ్రహాలు జరిగినాయి. నేను వెళ్ళింది 14th నవంబర్ ప్రథమ బ్యాచ్, మొదటి బ్యాచ్లో నేను సత్యాగ్రహానికి వెళ్ళాను. ఆ విధంగా మీసా కింద మన దగ్గర 3 అరెస్ట్ అయ్యారు. బోధన్ భీమశంకర్ రావు, ఎస్ఎన్ మూర్తి అనే అడ్వకేట్ ఉండే, తర్వాత రాజబోస్, వీళ్ళు 3 మొదట్లోనే మీసా కింద అరెస్ట్ అయ్యారు. తర్వాత మిగతా కార్యక్రమాలు నగరంలో చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. ఇప్పటికంటే ఎక్కువ సమాచారం అప్పుడు చాలా వినాలని తప్పన ప్రజలలో బాగుండేది. ఎందుకంటే ఎవరికి తెలియని విషయాలు ఈ బుక్లెట్స్ ద్వారా సమాచారము రావడం ఆ రోజులలో రావడం అంటే అందరికీ ఆశ్చర్యంగా ఉండేది. ఈ రోజులలో కూడా ఇటువంటి సమాచారం ఎట్లా వస్తుంది అన్నది అందరికీ ఆశ్చర్యంగా ఉండేది. ఆ విధంగా మొత్తానికి జైలు నుంచి రావడము, ఏదో మళ్ళీ పూర్వ కార్యక్రమాలు ఉద్యోగం ఏదో చేసుకుని నా జీవితాన్ని నేను గడుపుతున్నాను. కానీ ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు రకరకాలుగా కొట్టడమో తిట్టడమో మనము ఎప్పుడు ఎలాంటి ఒక మాట కూడా అంటే ఈ పోలీసులు ఈ మాటలు ఎట్లున్నాయి. అచ్చా మనం ఈ నేరం చేసినాము. ఒక ఎస్ఐ ఒక రోజు ఏమంటాడు, అరే నువ్వు చేసినవురా, అది నా ఏరియాలోనే నా పరిధిలోనే చేయనా, ఇంకెక్కడో చేసుకోరాదా అంటే దీన్ని ఎంత తప్పిపోతే ఇట్లా మన ఎందుకంటే మన ద్వారా వాడికి వచ్చేది ఏముండదు, పైసా ఉండదు, 2 పైసలు ఉండదు. మనం లొంగి మాట్లాడి 5-10 పైసలు ఇచ్చేవాళ్ళం కాదు. ఆ విధంగా నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఎప్పుడు ఎక్కడ లొంగిపోయి మాట్లాడింది చేసింది లేదు. ఇప్పటికీ నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మరొకసారి సంవత్సరానికి ఒకసారి దాదాపు 50 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, ఈ పాటికి దాదాపు సత్యాగ్రహం చేసిన వాళ్ళు 50% స్వాహా. ఉన్న 50%లో కొందరు ఇవాళ అవకాశం వచ్చింది, విషయం చేస్తామని చెప్పాను. లేవలేని స్థితిలో, అనారోగ్య స్థితిలో ఉన్నందుకు వాళ్ళకి నాయన నువ్వు అనారోగ్యంగా ఉన్న విషయం నాకు తెలుసు, కానీ ఈరోజు ఈ సమావేశం కనీసం నీ కూర్చున్న చోటుకే సమావేశం ఇవ్వాలన్న ఉద్దేశం నాకు కలిగింది, చేస్తున్నాను. తర్వాత విషయం ఏమైనా జరిగిందంటే మళ్ళీ చేయిస్తాను. నువ్వు అక్కడే ఉండి విని కానీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయగానే కొందరు అనారోగ్యానికి గురి అయిన వ్యక్తులకు కూడా సమాచారం ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇటువంటి విషయానికి నేను మరొకసారి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. నాకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేసి ఎన్ని చేదు అనుభవాలు అనుభవించిందో, మీరు చేసిన ఉద్యమం ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందుకెళ్తుందంటే మీరు ఆనాటి నియంత్రణ పాలనను వ్యతిరేకించిన విధానాలే ఈరోజు భారతదేశంలో ఉన్నాయి. ధన్యవాదాలన్న. అదేవిధంగా మాజీ బీసీస్ కమిషన్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు గౌరవనీయులు శ్రీ తలోజీ ఆచార్య అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మన జిల్లా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు ఈ కార్యక్రమంలో ఆనాడు వీరోచితంగా పోరాడి ప్రజాస్వామ్య విలువలను కాపాడనీకే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జైల్లోకి సైతం వెళ్ళినటువంటి ఎమర్జెన్సీ వీరులు పుప్పాల రాజేందర్ గారు,
భారత సురక్షా సమితి జిల్లా అధ్యక్షులు ఉల్సే రాజేశ్వర్ గారు, పోల అంజనేయ రెడ్డి గారు, జలగం వెంకటరెడ్డి గారు, సిల్వేరు శ్రీధర్ గారు, భూషాని గోవర్ధన్ గారు, ఆర్ రవినాథ్ గారు, వీరంతా కూడా ఆనాడు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఆంక్షలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఎదురొడ్డి పోరాడినటువంటి వీరులు వారిని సన్మానం చేసుకోవడం, వారిని గౌరవించడం మనందరికీ కూడా ఆనాటి ఎమర్జెన్సీ, ఆ కాలంలో జరిగినటువంటి దౌర్జన్యాలు, అక్రమాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలని చాలా విషయాలు పెద్దలు మనకు చెప్పడం జరిగింది. ఈరోజు జూన్ 25 భారతదేశమంతా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో, అన్ని పట్టణాలలో కేవలం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసినటువంటి అనేక పార్టీలు ఉన్నా ఇవాళ 1-2 పార్టీలు మాత్రమే ఆ యొక్క దుశ్చర్యలకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం కార్యక్రమాలను నిర్వహించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చి నీవు ఎన్నిక చెల్లదని చెప్పి తీర్పిస్తే కేవలం ఇంకొక సంవత్సరం మాత్రమే ఆమెకు అధికారం ఉన్నది. 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఒకవేళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే తప్పుందో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎలక్షన్లకు వెళ్ళాలి. కానీ ఇందిరాగాంధీ ఎలక్షన్లకు వెళ్ళలే. ఎలక్షన్లకు భయపడి మళ్ళీ నేను గెలుస్తానో లేదో, ఈ సంవత్సరం పదవి పోతుంది, మళ్ళీ నేను అధికారంలోకి వస్తానో రానో, నేను చేసిన అవినీతి, నేను చేసిన అక్రమాలకు నన్ను జైల్లో పెడతారో ఏమో అని చెప్పి ఇందిరాగాంధీ భయపడి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ని సవరించి అర్ధరాత్రి రాష్ట్రపతితోటి బలవంతంగా సంతకం చేయించి ఈ దేశంలో ఎమర్జెన్సీని తీసుకొచ్చి ఆమెకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పత్రిక రాసినా, ఆమె తీసుకున్నటువంటి చర్యలకు ఎవరు వ్యతిరేకించినా వాళ్ళని జైళ్ళల్లో వేయాలని చెప్పి అర్ధరాత్రి 25 జూన్ అర్ధరాత్రి 1975లో ఆమె నిర్ణయం తీసుకొని ఉదయాన మంత్రివర్గ సహచరులకు కూడా తెలియదు, ఆమె వెంబడున్న మంత్రులకు కూడా తెలియదు, ఎమర్జెన్సీ ప్రకటించింది. పేపర్లు ఆ రోజు రాత్రి పేపర్లలో వస్తుందని చెప్పి ఎక్కడెక్కడైతే ప్రెస్ వాళ్ళ యొక్క కార్యాలయాలు ఉన్నావో ఆ ఏరియా మొత్తం కూడా కరెంటు తీపిచ్చేసి, ఎందుకంటే ప్రెస్లో రావద్దు, వాస్తవాలు తెలియవద్దు, ప్రజలకు ఈ విషయం బహిర్గతం కావద్దు అనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ ఒక నియంతలాగా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తీసుకొని ఆనాడు సుమారుగా 20 నెలలు, నేను అనుకుంటా 21 నెల, 21 నెల నిరంకుశ పాలన కొనసాగించి మెల్లమెల్లగా అక్కడక్కడ ఇలాంటి యువకులు, ఆనాడు యువకులు వీళ్ళు సహించలే. ఈ ఎమర్జెన్సీ ఏంటి,
ఈ ఎమర్జెన్సీ వల్ల మా యొక్క స్వేచ్ఛని కోల్పోతున్నాం. పత్రికా స్వేచ్ఛ లేదు, లేకపోతే వాక్ స్వేచ్ఛ లేదు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి బజార్కు వచ్చి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా డౌన్ కొట్టిన, వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో నాకు తెలిసి సుమారుగా 1,20,000 మందిని జైలు వేసింది ఇందిరాగాంధీ. 1,20,000 మంది ఇలాంటి వాళ్ళని ఒక్కొక్క జిల్లా 1,500 మంది పట్టేటువంటి జిల్లాల 3,500 మందిని ఆ రూమ్లలో ఎక్కించి నెలల తరబడి వాళ్ళని జైల్లో వేసినటువంటి ఉదంతం ఇవాళ ఏదైతే ఆనాడు ఇందిరాగాంధీ తీసుకుంది. మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మనందరం కూడా ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసింది జయప్రకాష్ నారాయణ, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, రాజ్నాథ్ సింగ్, కమ్యూనిస్ట్ లీడర్లు, లేకపోతే మిగతా సోషలిస్టు లీడర్లు, జార్జ్ ఫెర్నాండెస్ కావచ్చు, ఇట్లా అనేక రాజనారాయణ కావచ్చు, వీళ్ళందరూ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేసి. కానీ ఇవాళ మీరు బాగా చూడండి, ఏ పార్టీ అయితే ఎమర్జెన్సీ తీసుకొచ్చిందో కాంగ్రెస్ పార్టీ, జయప్రకాష్ నారాయణ ఆశయాలతోటి పనిచేసిన ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, లల్లు ప్రసాద్ యాదవ్ కావచ్చు, లేకపోతే మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఈ పార్టీలన్నీ వీళ్ళందరూ కలిసి ఏం మాట్లాడుతున్నారంటే బీజేపీ వస్తే రాజ్యాంగానికి ప్రమాదం, బీజేపీ వస్తే రిజర్వేషన్లకు ప్రమాదం, కాబట్టి మేము బీజేపీని రాకుండా చేస్తాం. అసలు 1975 నుంచి 77 వరకు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ మీద కొట్లాడినారు. కాంగ్రెస్ మీద కొట్లాడి జైళ్ళలో ఉండోళ్ళు. కానీ ఇవాళ ముఖ్యమంత్రులు అయినాక కోటాను కోట్లు సంపాదించి కొడుకులని ముఖ్యమంత్రులను చేయనీకే, తమ బంధువులని మంత్రులను చేయనీకే, తమ ఆస్తులని కాపాడుకోనికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్కన చేరింది. కానీ వాళ్ళు మాట్లాడుతున్నది ఏంది? ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెచ్చేదే కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఏ రకంగా బీజేపీ 16 సంవత్సరాలు ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా పరిపాలించారు. వాజ్పేయి గారు 6 సంవత్సరాలు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు. మరి ఈ 10-16 సంవత్సరాలుగా ఏనాడు కూడా రాజ్యాంగ సవరణ చేయలే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయలే, రిజర్వేషన్ల జోలికి పోలే, పేద ప్రజల కొరకు సంక్షేమం కొరకే పాటుపడ్డది. బాబా అంబేద్కర్ చదువుకున్నది, అంబేద్కర్ ఏదైతే లండన్లో చదువుకున్నది, బొంబాయిలో తను ఉన్నది, ఢిల్లీలో ఉన్నటువంటి ఇళ్లన్నిటిని కూడా తీసుకొని ఒక విజ్ఞాన కేంద్రాలుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో పరిపాలించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ వాళ్ళు ఏమంటున్నారు? బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయి. నిజామాబాద్ ప్రజలు వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి, ఎందుకంటే నిజామాబాద్ ప్రజలు నమ్మలే, వాళ్ళ తప్పుడు మాటలు నమ్మలే, వాళ్ళ అబద్ధాల మాటలు నమ్మలే, వాళ్ళు చెప్పినటువంటి బూటకపు కూటమి యొక్క మాటలను ప్రజలు విశ్వసించలే. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ పనిచేస్తాడు. కాబట్టి మేము నరేంద్ర మోడీని చూసి ఓటేస్తామని నిజామాబాద్ ప్రజలు ఓటేస్తారు. ఒక్కసారి కాదు, 2 సార్లు నరేంద్ర మోడీ గారిని సమర్థించిన గడ్డ ఈ ఇందూరు గడ్డ. కానీ ఇవాళ మల్లికార్జున ఖర్గే ఒరిస్సాకు ఏమన్నాడు? ఇక మళ్ళీ ఇట్లా బీజేపీ వచ్చిందంటే, మళ్ళీ ఇట్లా నరేంద్ర మోడీ వచ్చిందంటే
డెమోక్రసీ అనేది ఉండదు, ప్రజాస్వామ్యమే ఉండదు. నాకు అర్థం కాలేదు. ప్రజాస్వామ్యం 16 ఏళ్ళు ఉన్నాం కదా, ఏ దానికి ప్రమాదం వచ్చింది? కానీ మల్లికార్జున ఖర్గే డెమోక్రసీ ఉండదని ప్రజలను భయపెట్టి, అఖిలేష్ యాదవ్ ఏమన్నాడు? ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు పోతాయి, మీ ఇష్టం. 400 సీట్లు ఎందుకు కావాలనుకుంటున్నారంటే రాజ్యాంగాన్ని మారుతారు కాబట్టి 400 సీట్లు అడుగుతున్నారు. మీరు ఓటు అయ్యింది, మీ రిజర్వేషన్ పోతుంది. మమతా బెనర్జీ అన్నది, ఇక మీరు మళ్ళీ ఈసారి మోడీ గారికి ఓటేస్తే ఇంకా ఎలక్షన్లు ఏముండవు, రాచరిక పాలన వస్తుంది, ఎలక్షన్లు ఏముండవంట. ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా ఓట్ల ద్వారా ఎన్నుకోబడి ప్రధానమంత్రిగా 2 పర్యాయాలు చేసిన నరేంద్ర మోడీ గారు ఒక్క తప్పు కూడా చేయకుండా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకుండా పరిపాలన చేస్తే ఆమె చెప్తుంది ఇక ఎలక్షన్లే ఉండవు, మీ కర్మ, మీరు వాళ్ళకు ఓటేస్తారు. రాహుల్ గాంధీ ఆయన చెప్తున్నాడు, ఆయన హోంమంత్రి అమిత్ షా వీడియోలని మార్ఫింగ్ చేసి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తానని అన్నాడు. మీ కర్మ, మీరు ఓటేస్తే మీ పోతాయి. ఇట్లా ఈ దేశంలో భయపెట్టించి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఇక మా పప్పులు ఉడకవు, ఒక్కొక్కరు జైలుకి వెళ్ళాలి, మేము చేసినటువంటి అవినీతి, మేము చేసినటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణయాలకు మేము ఉండలేమిగా. కాబట్టి ఈ 40 పార్టీలు అన్నీ కూడా ఈ దేశంలో జైళ్ళల్లో అవినీతి చేసి గడ్డి కుంభకోణం చేసిపోయిన లాలూ ప్రసాద్ కావచ్చు, అనేక రాజకీయ పార్టీలు అవినీతి మయమైనటువంటి పార్టీలు ఒక్కటై ఒక్క నరేంద్ర మోడీ బీజేపీ మీద యుద్ధం చేసి, అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఏం చెప్పినాయి? బీజేపీ వచ్చింది, బీజేపీ వస్తుంది, బీజేపీ వస్తుంది. వాళ్ళు మొత్తం అంతా ఒకటై రాగం అడ్డదారులైనా సరే మేము అధికారంలోకి వస్తాం కానీ బీజేపీని రానియమన్నారు. మనందరికీ తెలుసు 240 సీట్లు బీజేపీకి వచ్చినాయి. 40 పార్టీలు కలిపితే కూడా 230 సీట్లు రాలేదు. 40 పార్టీలు వాళ్ళంట ప్రధానమంత్రి కావాలని అందరికీ ఆశలు పెట్టారు. నీకు ఉప ప్రధాని ఇస్తారా, నీకు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తారా అని చెప్పి ఏ రకంగానైనా మోడీ గారు ఉండదు దేశానికి ప్రధానిగా. మోడీ గారు ఉంటే ప్రపంచమంతా మోడీ 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 అంటున్నారు. ఎక్కడ పోయినా మమ్మల్ని ఎవడు పట్టించుకుంటలేడు. ఏ దేశం పోయినా మోడీ గారి గురించే మాట్లాడుతున్నారు. కాబట్టి మోడీ గారు ఉండకుండా నీకేం కావాలో చెప్పు, ఉప ప్రధాని కావాలా, లేకపోతే మీకు స్పెషల్ ప్యాకేజీ కావాలా, లేకపోతే మీకు ఏది కావాల్సిన అది ఇస్తామని చెప్పి ఆశలు పెట్టినా వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోయింది. వాళ్ళ కళ్ళలన్నీ కన్నీరుగా మొత్తం తుడుచుకు పెట్టుకుపోయినాయి. మళ్ళీ ముచ్చటగా 3వసారి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి. వాళ్ళు ఇంకా ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? మీరు కాంగ్రెస్ పార్టీ ఓటైంది, టన్ లక్ష రూపాయలు మీ ఇంటికి వస్తాయి, ధన వస్తాయి, ఫటాఫట్ వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఓటేదంటే పాపం అమాయక ప్రజలు నమ్మి కాంగ్రెస్ ఓటేస్తే ఇలా వాళ్ళ ఆఫీసుల ముందర మహిళలు పోయి మా 1,00,000 రూపాయలు మాకు ఇయ్యరని అడుగుతున్నాం. మనం ఇక్కడ కూడా చూసినాం. వాళ్ళు ఇక్కడ సక్సెస్ అయ్యారు, కర్ణాటకలో సక్సెస్ అయ్యారు. అబద్ధాలు చెప్తే కర్ణాటకలో ఓటేసిరు, అబద్ధాలు చెప్తే తెలంగాణలో ఓటేసిరు. దేశమంతా అబద్ధాలే చెప్పుదాం, ఈ దేశాన్ని మనం మన గుప్పిట్లకు తెచ్చుకుందాం అనుకున్నారు. కానీ దేశ ప్రజలంతా అమాయకులుగా కాదు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకు 293 స్థానాలు ఇచ్చి సంపూర్ణమైనటువంటి మెజార్టీని ఎన్డీఏకి ఇచ్చి
మళ్ళా నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి పదవి వచ్చింది. నిజంగా మనం దురదృష్టవంతులు ఏంటంటే ఆనాడు ఎమర్జెన్సీ టైంలో మనం కొంతమంది పుట్టలే, కొంతమందిని మేము పిల్లలు ఉన్నాం, చిన్నపిల్లలు 77 అంటే 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నాం. ఏదో పోలీసులు స్కూళ్ళ కాడికి వచ్చి పిల్లల్ని ఎవరు వందే మాతరం అనొద్దు, భారత్ మాతకి జై కొట్టొద్దు, ఇందిరాగాంధీ డౌన్ డౌన్ అనొద్దు అంటే మేము 7వ తరగతిలో వింటున్నాం. కానీ రాజకీయ పరిజ్ఞానం లేదు. ఓ 10వ తరగతి అని ఉంటుంటే ఈయన లేక జైలు కన్నా పోతుంటుంది. ఈ జన్మ సార్థకం అవుతుండే. ఇలా వీళ్ళు వాళ్ళ జన్మని సార్థకం చేసుకున్న మహానుభావులు. ఈ దేశానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించినటువంటి రక్షకులు వీళ్ళు. మాకు అవకాశం దక్కలేదని ఇవాళ మేము బాధపడుతున్నాం. వాళ్ళ ప్రతి చోట రాహుల్ గాంధీ ఆయన చిన్నది, అది బైబిల్ పుస్తకమో తెలియదు, అది రాజ్యాంగ పుస్తకమో తెలియదు, గీత పట్టుకుంటున్నాడు, చూపిస్తున్నాడు, రాజ్యాంగం రక్షించాలి, రాజ్యాంగం రక్షించాలి. అరే పిచ్చోడా, మీ నాయనమ్మనే కదా రాజ్యాంగాన్ని మొత్తం నాశనం చేసింది. మీ కాంగ్రెస్ పార్టీ కదా ఈ దేశంలో ఎమర్జెన్సీ తెచ్చింది. సిగ్గు లేకుండా ఎట్లా చెప్తున్నావు నువ్వు? నీ నాయనమ్మ చేసినటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి దానికి పోరాటం చేసింది ఆనాడు జనసంఘం. ఆనాడు ఉన్నటువంటి మా అటల్ బిహారీ వాజ్పేయి, మా అద్వానీ, మా సంఘ నాయకులు, మా పెద్దలందరూ కదా. ఇవాళ మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎట్లా చేస్తామని చెప్తున్నాడో నాకు అర్థమైతలేదు. ఆ బుర్రల మైండ్ ఉండదో లేదో నాకు అర్థమైతలేదు. ఎమర్జెన్సీ తెచ్చింది మీ నాయనమ్మ. 8 ఏళ్ళ పిల్లగానికి వెళ్ళి 80 ఏళ్ళ ముసలం దాకా పట్టుకపోయి ఆపరేషన్ చేసిన పిల్లలు కాకుండా ఈ పని చేసింది మీ నాయనమ్మ. ఎవడు మూర్ఖుతే వాడిని జైలు వేసింది మీ నాయనమ్మ. 47 నుంచి 14 వరకు 90 సార్లు ముఖ్యమంత్రులని భయపెట్టి తిప్పింది మీ కాంగ్రెస్ పార్టీ. 16 సంవత్సరాలలో ఏనాడు కూడా 356 ఏదైతే సెక్షన్ పెట్టి రద్దు చేసిన పరిస్థితి బీజేపీ ఎప్పుడు తీసుకురాలే. ఒక ముఖ్యమంత్రిని బలవంతంగా రద్దు చేయలే. మనందరికీ తెలుసు, ఎన్టీ రామారావుని కూడా బలవంతంగా రామ్లాల్ ద్వారా ఏదైతే ఆయనని బర్తరఫ్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 90 సార్లు ముఖ్యమంత్రులని దింపింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాదు. ఇవాళ 40 పార్టీలు, కాంగ్రెస్ పంచన ఉన్నటువంటి పార్టీలు ఆలోచన చేయాలి. సిగ్గుండాలి ఆ పార్టీలకు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆనాడు జనసంఘకి వెళ్ళి కమ్యూనిస్టులు, అసలు కమ్యూనిస్టులకు వాళ్ళ సిగ్గులు అచ్చలేకుండా పోయింది. వాళ్ళకు సిగ్గులేదు, అచ్చలేదు. వాళ్ళ ఆ పార్టీని మొత్తం కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారు. అందుకే ప్రజలు దానికి ఎక్కడ మనుగడ లేదు, ఎక్కడ ఓట్లేస్తలేరు, వాళ్ళని ఓడు లీడర్లుగా గుర్తిస్తలేరు. ఎందుకంటే ఆనాడేమో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కమ్యూనిస్టు. ఇలా కాంగ్రెస్ పార్టీని బతికియనికే బతుకున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ. కాబట్టి చాలా మంది కొత్త వాళ్ళు, మీ స్ఫూర్తి, మీ ఆలోచన విధానం, మీరు ఆనాడు తెగింపు చేసినటువంటిది ఇవాళ మొత్తం రాహుల్ గాంధీ ప్రపంచమంతా తిరుగుతున్నాడు, అక్కడక్కడ పోతున్నాడు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, మోడీ గారు ఇట్లా చేస్తున్నాడు, మోడీ గారు అట్లా చేస్తున్నాడు అని ఈ దేశ గౌరవాన్ని బయట పల్సన చేస్తున్నాడు. బయటనేమో భారతదేశానికి గౌరవం వస్తుంటే గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం ఇలా రాహుల్ గాంధీ చేస్తున్నాడు. మిత్రులారా, ఇవాళ దేశభక్తులైనటువంటి మీరు ఈ దేశంలో జరిగిన అకృత్యాలకు, అఘాయిత్యాలకు కాంగ్రెస్ పార్టీ కారణం. ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా అన్ని అబద్ధాలు చెప్పి అందలకి అందకుండా తిరుగుతున్నాడు.
పిటగిట చిన్న పిటగిట తిరుగుతా చూడు, గురుపీట అక్కడ ఇక్కడ అంత కూడా తిరుగుతున్నాడు ఆ చిన్నపీటే. దీనికి ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఎప్పుడు కర్ర కాల్చి వాతావరణంలో పెడతారు రేవంత్ రెడ్డికి. ఆయన అనుకుంటున్నాడు ఇక కాంగ్రెస్ పార్టీ కన్నులొట్టబోయినట్టు గెలిచింది. భారతీయ జనతా పార్టీ మీడియా ఎంత కష్టపడ్డదో, ఆనాడు ఎన్ని కష్టాలు అనుభవించిందో, ఇవాళ ఈ మీడియా ఆనాటి చీకటి రోజు ఏదైతుందో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ఎమర్జెన్సీ, రాజ్ నారాయణ, జార్జ్ ఫెర్నాండెస్, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళని మీరు ఆశ్చర్యపోతారు. రాజ్నాథ్ సింగ్ గారు పాపం ఆయన కూడా యువకుడు, చిన్న ఏజ్లో ఎమర్జెన్సీలా జైలుకు భారత్ మాతాకి జై అన్నాడు, జైలుకు పట్టుకపోయి 21 నెల జైలు ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు ఆరోగ్యం బాగాలేదని ఆ జైలుకు ఉత్తరాలు వచ్చినాయి. ఈయన కూడా జైలర్కు ఉత్తరాలు రాసిండు, గవర్నమెంట్ ఉత్తరాలు రాసిండు. మా నాయన చావు బతుకులలో ఉన్నాడు, నేను చివరి చూపు చూసుకుంటా, నాకు అవకాశం లేదు అన్నాడు. ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం తండ్రి యొక్క ఆరోగ్యం క్షీణించిన చివరి దశలున్న ఆయనకు పర్మిషన్ ఇయ్యలే, జైల్లోనే ఉన్నాడు. తండ్రి చనిపోయాడు, దినాలు అయిపోయినాయి. ఆ తర్వాత జైల్లో అందరిని ఇచ్చినప్పుడే తన వెళ్ళి ఇంటికి పోయి తన యొక్క కర్మకాండం నిర్ణయించుకున్న వ్యక్తి రాజ్నాథ్ సింగ్, భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత కర్కోటంగా, ఇంత నిర్బంధంగా ఇన్ని వేలాది మంది, లక్షల మందిని జైలేసి హింసించి బాధ పెడితే ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ప్రజాస్వామ్యానికి విఘాతం, రిజర్వేషన్. అసలు వీళ్ళకి ఏమైనా బుద్ధుడరా? నరేంద్ర మోడీ గారు వచ్చినాకనే పాపం ఆ రెడ్డిలల్లా, ఆ వైశ్యులల్లా, ఆ బ్రాహ్మణులల్లా బీదోళ్ళు ఉంటే, ఆ బీదోళ్ళకు రిజర్వేషన్ లేక వాళ్ళకి ఇబ్బంది అవుతుంటే అది గుర్తించి నరేంద్ర మోడీ పాపం ఆ పేదోళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళు 50 ఏళ్ళుగా అడిగితే ఇయ్యనటువంటి పార్టీలు. కానీ నరేంద్ర మోడీ గారు ముస్లింలకు కూడా రాజ్యాంగబద్ధంగా అగ్రవర్ణాలల్లా, అల్ప సంఖ్యాకులల్లా మతపరమైన రిజర్వేషన్లు కాకుండా రాజశేఖర్ రెడ్డి ఎంత ఇచ్చిండు? 4% రిజర్వేషన్లు అని బీసీల దాంట్లో కట్ చేసి మైనార్టీలకు ఇచ్చిండు. ఆయన పోత ఆయన బుద్ధివంతుడు. ఆయన ఉన్నదే బీసీలలో 120 కులాలు, ఉన్నదే 27%, జాతీయ స్థాయిలో 27%, ఇక్కడ 33% ఉండే. ఎన్టీ రామారావు పుణ్యం కట్టుకొని బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి ఏం చేసిండు? బీసీలకు ఇచ్చిన దాంట్లో కోత పెట్టి కట్ చేసి అది తీసుకొని ముస్లింలకు ఇచ్చాడు. అట్లా ఇవ్వద్దు, అది రాజ్యాంగం చెప్తుంది. నేను చెప్పుడో నువ్వు చెప్పుడో కాదు. అమిత్ షా గారు ఏమన్నారంటే, ఆయన చెప్పింది ఏంటంటే మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వద్దని అంబేద్కరే రాసిండు, మేం కాదు. రాజ్యాంగం చెప్తుంది, మేం కాదు. రాజ్యాంగం చెప్పిన దాన్ని, అంబేద్కర్ చెప్పిన దాన్ని కాంగ్రెస్ పార్టీ తుంగలు దొక్కింది. వెస్ట్ బెంగాల్లా, కర్ణాటకలా, తెలంగాణలా, ఆంధ్రప్రదేశ్లా ఈ కాంగ్రెస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చింది. ఆ ఇచ్చింది ఎవరి దాంట్లోకి వెళ్ళి ఇచ్చింది? బీసీల దాంట్లోకి వెళ్ళి జేవు కొట్టి వాళ్ళకి ఇచ్చింది. బీజేపీ అట్లా చేసిన దాన్ని రద్దు చేసి ఎవరి రిజర్వేషన్లు వాళ్ళకి ఇస్తాము అన్నాడు. ఈ దొంగలు ఏం చేశారు? ఈ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దాన్ని ఎవరివి వాళ్ళకి ఇస్తాము అంటే మైనార్టీ రిజర్వేషన్లు మతపరంగా ఎట్లా పెట్టినో మీ అందరికీ తెలుసు. ఇలా ప్రతి యువకుడు అరే నా రిజర్వేషన్ పోతుందేమో, ఎస్సీలు నా రిజర్వేషన్ పోతుంది, ఇక నేను ఎట్లా చదువుకోవాలి, ఎట్లా ఉద్యోగాలు వస్తాయి, నా ఎస్టీలు ఎట్లా నా రిజర్వేషన్ పోతే అనుకున్నారు, నా బీసీలు కూడా నా రిజర్వేషన్ పోతే ఎట్లా అనుకున్నారు. ఇలా ఈ దొంగలు చెప్పిన మాటలను నమ్మి
కొంత కాంగ్రెస్ కోటేసి, ఆ కూటమి కోటేసి. కానీ ముస్లింలకు కూడా వ్యతిరేకంగా చేయలే బీజేపీ పార్టీ. 4% ఎందుకయా, మీకు 10% అగ్ర వర్ణాలైనటువంటి వాళ్ళు, రెడ్డిలు కావచ్చు, వైశ్యులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, మొత్తం ఇంట్లోనే తల్లి ముందల, తండ్రి భార్య ముందరలే నరికేసిర్రు. ఇంత దురాగతాలు జరుగుతున్నాయి ఈ దేశంలో. ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్కడ టిఎంసీ ఉందో, ఎక్కడ కాంగ్రెస్ ఉందో, ఎక్కడ కమ్యూనిస్టులు ఉన్నారో అక్కడ మన జాతీయవాదులు బీజేపీ వాళ్ళని చంపేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు, డెమోక్రసీని చంపేస్తున్నారు. కానీ వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి? నిన్న సిగ్గు లేకుండా రాజ్యాంగ ప్రతులు పట్టుకొచ్చి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఒక దేశ ప్రధాని మూడోసారి నెహ్రూ గారి హిస్టరీని బ్రేక్ చేసి హ్యాట్రిక్ సాధించిన నరేంద్ర మోడీ గారి పట్ల వాళ్ళ అక్కసు, వాళ్ళ బాధ మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, ఈ బ్లాక్ డేకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మనం ఈ చరిత్రని ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఆ చరిత్ర మనం వినాలి, మన పిల్లలకు చెప్పాలి. మనం ఎట్లయిపోయినామంటే పనికిమాల ఫేస్బుక్లో వస్తే చదువుతాం, వాట్సాప్లో వస్తే చదువుతాం, కానీ అలా ఎమర్జెన్సీ గురించి, ఆనాడు జరిగిన అకృత్యాల గురించి ఎవరో చదువుతాం. వాళ్ళు 2 సంవత్సరాలు ఈ పార్టీ కొరకు, ఈ దేశం కొరకు, ఈ మన కొరకు, మన స్వేచ్ఛ కొరకు జైల్లో ఉన్నారు కదా. ఎవరెవరు ఉన్నారు? రాజనారాయణ జైల్లో ఉండే గెలిచిండు. 77 21 నెలల తర్వాత ఇందిరాగాంధీ అనుకున్నాడు 2 ఏళ్ళు అయింది, అంత మర్చిపోయారు, ఓట్లు పెడదాం ఇక అని చెప్పి ఓట్లు పెట్టించి, ఓట్లు పెడితే ఏమైంది? 21 నెల జైలు ఉన్న వాళ్ళు ఊకున్నారా? వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఇంటోళ్ళు ఇట్లా జైలుకు పోయిన వీళ్ళు ఊకున్నారా? బయటికి రాగానే భారత్ మాతాకి జై అన్నారు. అన్ని పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలతో కూడా ఈ దేశాన్ని రక్షించాలని ఆనాడు జనసంఘుని పక్కకెట్టి అందరూ కలిసి జనతా పార్టీని పెట్టి ప్రజాస్వామ్యంగా గెలిస్తే ఈ కమ్యూనిస్టులే కాంగ్రెస్ వాళ్ళతో మిలాఖతై బాగా మీరు గుర్తుంచుకోవాలి. జనతా పార్టీ ఎట్లా కూలిపోయిందంటే కమ్యూనిస్టులకు కాంగ్రెస్ వాళ్ళు మెల్లగా లోపల అన్ని చెప్పారు, ఎట్లన్నా ఈ జనతా పార్టీ గవర్నమెంట్ కూలగొట్టుకుని మళ్ళీ మనం అంతా ఒకటై తెచ్చుకున్నాం. మరి ఎట్లా కూలగొట్టాలి అంటే వాళ్ళకి అప్పుడు వచ్చింది, ఓ 2 ఏళ్ల తర్వాత ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? బీజేపీ వాది అప్పుడు జనసంఘ్ వాళ్ళు జనతా పార్టీలు ఉన్నారు కదా, వీళ్ళు పొద్దున్నే శాఖపోతున్నారు, పొద్దుగాల శాఖపోతున్నారు. అంటే వీళ్ళు ఆర్ఎస్ఎస్ ఉన్నారు, జనతా పార్టీలు ఉన్నారు. ఈ ద్వంద్వ సభ్యత్వం ఉండొద్దు. అరే వాటికి ఇక కమ్యూనిస్టులు ఎట్లా చెడగొట్టాలి ఈ గుంపటి మన కాంగ్రెస్ దేవత. దీనికి మెల్లగా ఆ జంబూష్ వీళ్ళు శాఖ కోతులు పొందుగాల. మళ్ళీ ఇక్కడ వాజ్పేయి గారు ఏమో ఇక్కడ మంత్రి అయ్యిండు, అద్వానీ గారు మంత్రి అయ్యిండు. మేము ఉండవు ఇట్లా, ఈ ఆర్ఎస్ఎస్ ఉన్న దాంట్లో మేము ఉండవు. ఈ లిటిగేషన్ పెట్టి ఈ చీడ పురుగులు మళ్ళా జనతా పార్టీని, ప్రభుత్వాన్ని కూలగొట్టి మళ్ళీ ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ఈ దేశంలో ఎప్పుడెప్పుడు ఈ దేశాన్ని నాశనం చేయాలనుకుంటారో కమ్యూనిస్టుల రూపకంగా వస్తారు. కాంగ్రెస్ వాళ్ళే, కానీ తొడుక్కునేది అంగి కమ్యూనిస్టులది. భావజాలం అంతా మీరు చూడండి, కాంగ్రెస్ కమ్యూనిస్టుల భావజాలం ఒకటే, సేమ్ భావజాలం ఒకటే. కాబట్టి మిత్రులారా, ఈ రకంగా ఆనాడు ప్రభుత్వాన్ని కూల్చి
మీరు ఆశ్చర్యపోతారు. ఎమర్జెన్సీలా అకృత్యాలు అవే కాదు. ఇందిరాగాంధీ చనిపోయింది. ఇందిరాగాంధీ ఎందుకు చనిపోయింది? ఆడ అకాలీదళ్లకు వ్యతిరేకంగా భింద్రన్ వాళ్ళని ఒక తీవ్రవాద గ్రూపుని తెచ్చి వాళ్లకు అన్ని ఆయుధాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆ అకాలీదళ్ పార్టీ మీద దాడి చేయిందంటే వాళ్ళు అకాలీదళ్ మీద చేసిరు, తర్వాత ఈయన మీద కూడా చేసిరు. ఊకుంటారా? చెడ్డోడు ఓసారి వాడిని కొడితే తెల్లారి వీడిని కొడతారా లేదా? అట్లా ఈమె మీదకి దాడికి వచ్చేటాలకల్లా ఈమె అందరినీ కాల్చేసి స్వర్ణ దేవాలయం మీద దాడి చేయించింది. వాళ్ళు ఊరుకున్నారా? ఈమె ఇంట్లోనే కాల్చి పడేసి. అంటే భింద్రన్ వాళ్ళని పోషించింది ఇందిరాగాంధీ. మళ్ళా ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఎన్నికలు రావాలి. కాంగ్రెస్ ఒత్తిడి తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ మీద ఒక 3-4 వారాలు పోస్ట్ పోన్ చేయాలి. ఈ ఇందిరాగాంధీని ఓ వారం రోజుల దాకా పెట్టి ఇట్లే దేశమంతా ఏడిపిస్తాం తూడిపిస్తాం. ఈ తూడిపించే దాంట్లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి 3 వారాలు ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేసి ఈ మీద పెద్ద ర్యాలీ చేసి అవి చేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవసరం ఉంటే ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ లేకపోతే సిబిఐ ఈడీలను వాడుకున్నది వాళ్ళు. ఇలా మనం ఏం వాడుకో మీరు బాగా ఆలోచన చేయండి. ఆమె సారకుంభకోణంలో దొరికింది. మీ దొరస్వామిలో ఉండే కదా, ఆమె ఢిల్లీలో పోయి సీసల వ్యాపారంలో దొరికినప్పుడు బయటపడ్డది. ఇక ఓనేం కోడు లోపల పోతున్నాడు. ఈమె టైం వచ్చినప్పుడు ఈమె అవుతుంది. అప్పుడు అందరు ఏమన్నారు? టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఒకటైరా, ఈవెన్గా లోపలికి వేయరు, ఇటు పైసలు తీసుకుర్రు, వీళ్ళిద్దరు ఒకటే, ఈడ కాంగ్రెస్ ఈడ టీఆర్ఎస్ కేసినా బీజేపీ కేసినా ఒకటే అని మన కొమ్మలు కూర్చున్నా లేదా మొన్న ఎలక్షన్. ఒకవేళ ఈడీ గారే మనం చెప్తే వినేటట్టుంటే, ఈడీనే మనం వాడుకుంటే ఆ ఎలక్షన్లో ఆమె లోపలైతే మనం గెలుతుమా గెలుపు? ఏ ఎలక్షన్లకు వచ్చింది ఆమె లోపలికి పోయేది? పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్ల ఢిల్లీలో ఎలక్షన్ అవుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిని లోపల పెడితే మనకు సింపతి మనకు నష్టం వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఎవడన్నా మనము ఈడీకి చెప్పి సిబిఐకి చెప్పి ఎలక్షన్ల ముందల ఈవెని ఆయన తీసుకుపోయి లోపల ఏమంటావా? మనకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళ టైం ఎప్పుడు వస్తే అప్పుడు తప్పు చేస్తే చేరిపోతారు కాబట్టి ఆ టైం వచ్చింది వాళ్ళని లోపల. ఢిల్లీలో ప్రజలు 7 సీట్లు బీజేపీ గెలిచింది. ఆడ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి జైలున్నా ఇప్పటికీ ఆయన జైలుండే పరిపాలిస్తున్నాడు. జైల్లో ముఖ్యమంత్రి ఉన్న 1 సీట్ అని వచ్చిందా? రాలే. ఇలా ఒక ముఖ్యమంత్రి బిడ్డ జైలుండి 100 రోజులు పూర్తయింది. శత దినోత్సవం జరుపుకున్నాం. సినిమాలు 100 రోజులు నడిస్తే ఎంత పెద్ద పండుగ చేస్తాం. 200 రోజులకు స్టార్ట్ అయింది. నేనేమంటున్నానంటే ఒక ముఖ్యమంత్రి బిడ్డ జైలుంది. మాజీ ముఖ్యమంత్రి బిడ్డే మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎలక్షన్ల ప్రచారంలో ఎక్కడన్నా నా బిడ్డను జైల్లో పెట్టిరు, అన్యాయంగా పెట్టిరు, అక్రమంగా పెట్టిరు, మీరు నాకు ఓట్లు వేయరని అన్నాడు. ఎప్పుడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నా ఆమె జోలు తీసేసింది కరెక్టే, లోపల పోయింది కరెక్టే, మందికి మళ్ళీ నేనెందుకు యాద్ చేద్దాను ఆయన అని చెప్పినా లేదు, తప్పుడు చెప్పుకోకున్నా లేదు. అంటే దీని అర్థం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు లోపడిపోయారు, తప్పు చేసిన వాళ్ళని లోపటేసిన ఈడీ సిబిఐ లోపల ఎప్పుడేసిరు? 2 గంటలకు ఆమెను పట్టకపోతే 4 గంటలకు మోడీ గారు ఏడున్నారు తెలుసా? మల్కాజ్గిరిలో తిరుగుతున్నాడు. ఏడాది తెలంగాణ గడ్డ మీద 4 గంటలకు మోడీ గారు తిరుగుతున్నాడు. ఒకవేళ మనదే తప్పైతే ఎందుకో టీఆర్ఎస్ అడ్డుకోలేదు? మనదే తప్పైతే ఎందుకో మీటింగ్లలో చెప్పలేదు? చేసిన తప్పు ప్రాయశ్చిత్తం. ఎలా కాంగ్రెస్ వల్ల బాధేది? నేనేవాడో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి రైడ్ చేసినట్టు ఈడు వాళ్ళ ఇంట్లో రైడ్ చేస్తే ఎంబడే హరీష్ రావు అరుస్తున్నాడు. ఇక
ఏంది మా ఇళ్ళ మీద ఇట్లా చేస్తే మన ఇళ్ళ మీద అంటే బిడ్డ 10 ఏళ్ళ సారి మొత్తం పట్టించి వాటి నుంచి 100 కోట్లు 200 కోట్ల దస్తావేజులన్నీ బయటకు వచ్చాయి. మరి ఇట్లా దోపిడీ చేస్తే మిమ్మల్ని ఏం చేయాలి? వాళ్ళ పూల తేడాలి ఈడీ ఏం చేయడానికి వాళ్ళ జీతాలు ఇచ్చింది. కాబట్టి ఈడీ సిబిఐ చేసే పని వాళ్ళు చేస్తారు, కానీ ఈ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 చేయాల్సిన బాధ్యత అది భారతీయ జనతా పార్టీది. నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇదే మన లక్ష్యం, ఇదే మన ధ్యేయం. ఆనాడు ఎమర్జెన్సీలో జైళ్ళకు పోయినటువంటి వాళ్ళు, చాలా మంది ప్రాణాలు పోయినటువంటి వాళ్ళు చనిపోయారు. దాదాపుగా 40 మంది జైల్లోనే చచ్చిపోయినప్పుడు 40 మంది జైళ్ళ అకారణంగా జైలు వేస్తే వాళ్ళ ఆత్మశాంతి కలగాలి. ఇట్లాంటి దేశభక్తులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళను వాళ్ళు మనల్ని ఆశీర్వదించాలి, మనని ముందుకు నడపాలి. వారిని ఇంకా భగవంతుడు ఆయురారోగ్యంతో ఉంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడే దాంట్లో మనందరికీ అండగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరినీ కలిసే అవకాశం, మీ అందరినీ దర్శించుకునే అవకాశం, ఈ మన ప్రెస్ మిత్రులు ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడని, డెమోక్రసీని కాపాడని, రాజ్యాంగాన్ని కాపాడని, అంబేద్కర్ ఆశయాలని కాపాడని భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ సిద్ధంగా ఉంటుంది. అన్ని పార్టీలకు చెప్తున్నాం, బీజేపీ ఉన్నంత వరకు రాజ్యాంగానికి నష్టం లేదు, రిజర్వేషన్లకు ఢోకా లేదు, ఈ దేశానికి కూడా ఢోకా లేదు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ దేశానికి ఢోకా, రిజర్వేషన్లకు ఢోకా, ఈ అవినీతికి మోకా. కాంగ్రెస్ కు మంచి అవకాశం వస్తే వాళ్ళు ఇక దోసుకునుడే ఉంటుంది. కాబట్టి కార్యకర్తల మనం ఈ దేశం కోసం, ధర్మం కోసం మనందరం కూడా ఒక్కటై ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కార్యకర్తల నాయకత్వం.